బెంగళూరు సిటీ వన్ ఫైన్ ఈవినింగ్ సొంత కూతురే తల్లిని తండ్రిని సొంత చెల్లిని అతి కిరాతకంగా 50 నుంచి 52 పోట్లు అంట మొత్తం ముగ్గురివి కలిపితే చంపేసింది. ఈ అమ్మాయి ఒక్కరిదే అంటే కాదు, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు చంపేశారు? ఇది ప్రీ ప్లాన్డా లేకపోతే ఆ అమ్మాయి ఏదో కన్ఫెస్ చేసినట్టు పోస్ట్ ఇన్వెస్టిగేషన్ కన్ఫెస్ చేసిందన్నమాట. నేను సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యాను, చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా నన్ను పెంచారు, నాకు ఇల్లు అనేది ఒక కేజ్లా అయిపోయింది, దానివల్ల నేను సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యానని చెప్పి ఆమె కన్ఫెస్ చేసింది. అది రైట్ రాంగో కూడా మాట్లాడుకుందాం. బట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ వెరీ ట్రాజిక్. నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం చూసారా పూణే ఇన్సిడెంట్, దానికి 100 రెట్లు ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇది. సో అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకొని అసలు దీనికి కంక్లూజన్ ఏంటి ఉంటే బెటర్ అనేది కూడా మాట్లాడదాం. ఎందుకంటే నేను మొన్న వీడియో చెప్పాను, ఈ ఛానల్లో ఇప్పటికో 10-15 వీడియోలు చేసే ఉంటా, మీరు ఇది సొల్లు అనుకోవద్దు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఇన్సిడెంట్స్ చూస్తే మీరు ఆ జనరేషన్స్ జెన్జియోలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళకి మెచ్యూరిటీ లేక బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే ఇంపల్సివ్గా రియాక్ట్ అవుతున్నారా, లేకపోతే మన చట్టాల్లో ఉన్న బొక్కలు ఎత్తుక్కుంటున్నారో తెలియదు. కానీ చూడండి డిఫరెంట్ కేసెస్. అయితే మొన్న సినారియోస్ చెప్పాను కదా, ఇష్టం లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. అయితే అమ్మాయి అబ్బాయిని లేపేస్తుంది, అబ్బాయి అమ్మాయిని లేపేస్తారు విత్ సమ్ హెల్ప్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ కరెంట్ రిలేషన్షిప్లోనే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. లేదా పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడు పెళ్ళాన్ని పెళ్ళం మొగుడిని, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని చంపేస్తున్నారు, లేకపోతే మొగుడిని చంపి పిల్లల మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, లేకపోతే పిల్లల్ని చెప్పి మొగుడిని మదర్ని చంపి ఆ పిల్లని అనాథ చేస్తున్నారు, పిల్లని చంపేసి అమ్మ మీద తోసి ఇలా గలీజ్. ఇప్పుడు ఇది మరీ హారిఫిక్ థింగ్. సొంత కూతురు సరే, ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఎమోషన్ ఉండదు, ఎందుకంటే వాడికి ఆస్తి కావాలో డబ్బులు కావాలో లేకపోతే ఏదో సమ్ ప్లెజర్ వస్తుందో సైకోగాడికి మనకు తెలియదు. సొంత కూతురు తండ్రిని తల్లిని చెల్లిని చంపినవి ఏంటి బ్రో అంటే బ్రోస్ అండ్ సిస్టర్స్. ఒక సీక్వెన్స్ వేలో అసలు ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మీరు నా పవన్ హే. ఫస్ట్ టైం చూసినా ఆర్ రిపీటెడ్గా చూసినా వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ చేయండి, హై పాయింట్స్ ఉంటే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబోదు ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ పవన్ రా టాక్స్. మొత్తం రాసుకొచ్చా సీక్వెన్స్ వేలో నేను చదువుకుంటూ దాన్ని మనం నీట్గా నెరేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, మనకి గ్రాఫిక్స్ ఏమి ఉండవు కాబట్టి మనం ఓన్గా చెప్తాం, ఎదురుగా ప్రాంప్ట్లు కూడా ఉండవు కాబట్టి రాసుకున్నాం. సో ఈ అమ్మాయి పేరు శ్వేత అనే అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్లో ఉంది. ఎప్పటి నుంచి రిలేషన్లో ఉందో కూడా మాట్లాడదాడు. ఆడి పేరు కెనెత్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఈ అమ్మాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది. ఇందాక నేను చెప్పినట్టు అమ్మ నాన్న ఒక చెల్లి, అమ్మాయి నలుగురు ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్, వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఆరిజిన్ వచ్చేసి తమిళనాడులో ఉన్నారు, బట్ వీళ్ళు బెంగళూరు నుంచే కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి సోమసుందరం, వాళ్ళ అమ్మగారు ప్రైవేట్ ఎంప్లాయ్, వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్ ముత్తులక్ష్మి, అండ్ చెల్లి అమ్మాయి కూడా పాపం చనిపోయింది సుప్రియ. ఈ అమ్మాయి పేరు శ్వేత. వీళ్ళు నలుగురు. ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఈ అమ్మాయి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చేసింది 2022-2024. ఇది వెరీ ఇంపార్టెంట్ టైం లైన్. ఈ అమ్మాయికి ఇప్పుడు ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నారో వీళ్ళిద్దరు తాలూకా బేస్మెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ వాళ్ళు లవ్లో లేరు, అప్పుడు ఫ్రెండ్షిప్ అది డెవలప్ అయిన తర్వాత. సో ఈ అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, తర్వాత అక్కడ ఈ కెనెత్ అన్నోని కలిసింది, వాళ్ళు మంచి ఫ్రెండ్స్గా వాళ్ళ బేస్మెంట్ ఫౌండేషన్ అక్కడ ఇవాల్వ్ అయింది. తర్వాత ఇద్దరు ప్రైవేట్ సెక్టర్లోకి వచ్చారు, ఐటీ సెక్టర్లోకి వచ్చారు. 2025లో ఆ ఫ్రెండ్షిప్ అనే రిలేషన్ లవ్ కింద మారింది. ఓకేనా, యాక్చువల్గా ఈ అబ్బాయి హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడంట. తర్వాత వీళ్ళ రిలేషన్షిప్ వీళ్ళ లవ్లోకి వచ్చిన తర్వాత బెంగళూరుకి ఈ అబ్బాయి వచ్చాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక అపార్ట్మెంట్లో లివింగ్ ఉంటున్నారు. మీకు అర్థమైంది కదా, ఇంజనీరింగ్లో ఫ్రెండ్షిప్, తర్వాత జాబు, అక్కడ ఫ్రెండ్షిప్ లవ్ అయింది, తర్వాత ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో వీళ్ళు లివింగ్ ఉంటున్నారు. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి నచ్చలేదు. ఎవరి పేరెంట్స్కి నచ్చలేదు? శ్వేత వాళ్ళ పేరెంట్స్కి నచ్చలేదు. ఈ అమ్మాయి చెప్పింది నచ్చలేదు. తర్వాత అది బ్యాక్ అండ్ ఫోర్త్ అలా నడుస్తూనే ఉంది, నచ్చలేదు డ్యూ టు సమ్ XYZ రీజన్స్. చివరికి ఆమె ఒక కంక్లూజివ్గా ఒక డెసిషన్ తీసుకొని అమ్మాయి ఈ అబ్బాయితోనే ఉంటుందంట ఒక 2-3 నెలల నుంచి, ఏదైతే ఇన్సిడెంట్ అయిందో అపార్ట్మెంట్లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఒక్క నిమిషం ఇంపార్టెంట్ పాయింట్ రాసుకున్నాం. ఈ అమ్మాయికి మేజర్ ఇష్యూ ఇదొకటి. ఈ అమ్మాయి తాలూకా రిలేషన్ని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. బట్ ఎంఐ మేజర్ కాబట్టి వచ్చేసింది 24 to 25 years సబ్జెక్ట్ టు ద కరెక్షన్.
అలాంగ్ విత్ దట్ ఈ అమ్మాయికి ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, 30 లక్షలు లోన్ ఉంది, ఈఎంఐ బర్డెన్స్ ఉన్నాయి, దీని మీద కూడా గొడవలు అవుతూనే ఉన్నాయంట వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో. ఇది రెండోది చాలా బలమైంది. ఇంకోటి, ఆ అబ్బాయి ఎవడైతే ఉన్నాడో అబ్బాయి కూడా ఈ అమ్మాయిని ప్రెషర్ పెట్టాడంట ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడంట. నువ్వు మీ ఆస్తి, అంటే ఆస్తి ఉంటుంది కదా, అబ్బాయిలు ఎవరు లేరు కాబట్టి అమ్మాయికి 50-50 ఆస్తి నువ్వు సైన్ చేసుకో, ఆస్తి నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకో, డబ్బులు తెచ్చుకో అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ప్రెజర్ కూడా చేశాడు. ఈ అమ్మాయికి ఆల్రెడీ అప్పులు ఉన్నాయి కాబట్టి ఈ గొడవలు అవుతూనే ఉన్నాయి అలాంగ్ విత్ దిస్ రిలేషన్షిప్ థింగ్, యాక్సెప్టెన్స్. ఈ రెండింటి మీద అవుతుంది. అలా అవుతున్న తరుణంలో ఏమైందిరా అంటే, మన సోమవారం ఈ అమ్మాయి ఇన్వైట్ చేసిందంట. లేటెస్ట్కి వచ్చిన ఇన్ఫర్మేషన్, రకరకాల నెరేషన్లు వస్తున్నాయి, లేటెస్ట్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ అమ్మాయి ఇన్వైట్ చేసింది వాళ్ళ మదర్ని, ఫాదర్ని, వాళ్ళ సుప్రియ, వాళ్ళ చెల్లిని. ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చి మధ్యాహ్నం వచ్చి తర్వాత వాళ్ళ ఫాదరు ఈ అమ్మాయి బయటికి వెళ్ళారంట. చెల్లి, అమ్మ ఒకరిదే ఉంది, ఈడు కూడా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మధ్యలో డిస్కషన్ అయింది. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి హీటెడ్ డిస్కషన్ అయ్యి ఫసక్ లేపుసారు. 5-6 పోట్లు పొడిస్తారంట. ఎవరు? అమ్మాయి సొంత తల్లిని పొడిస్తుంది. ఇంకా అవ్వట్లేదు అనే టైంలో అబ్బాయి కూడా చేసేసాడంట. చేసి చంపేసిన తర్వాత అలా లాక్కెళ్ళిపోయి బాత్రూంలోకి లాక్కెళ్ళిపోయారంట. లాక్కెళ్ళిపోయి ఎవిడెన్స్ రిమూవ్ చేద్దాం అనుకున్నారంట. చూడండి, ఇట్ వాజ్ అ ప్రీ ప్లాన్ యాక్చువల్లీ. ఎందుకురా అంటే అమ్మాయి కన్ఫెస్ చేసిన దానికి దీనికి కాంట్రడిక్ట్ అవుతుంది. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ, ఈ శ్వేత అండ్ ఈ కెనీ దన్నోలు కొన్ని వెపన్స్ ముందుగానే కొనుక్కున్నారు. ఈ అమ్మాయికి నిజంగానే సైకలాజికల్ ఇష్యూ ఉంటే ఆన్ ద ఫ్లై, ఆన్ ద స్పాట్ జరగాలి. దానికోసం ముందుగానే ఇంత అవసరం లేదు కదా. వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా వేసేద్దాం, వేసేసి వీళ్ళు చెప్పాను కదా, ప్రతి వాళ్ళు ఒక ఎదవ ఇంటెన్షన్లో ఉన్నారన్నమాట. మనం షెర్లాక్ హోమ్స్ దొరకమని చెప్పి వేసేసి దాన్ని ఏదోలా కన్వర్ట్ చేద్దాం అనుకున్నారేమో. వీళ్ళు యాక్చువల్ ప్లాన్ ఏంటి అనేది, ఈ అబ్బాయి దొరకాలి. అబ్బాయి దొరకాలి, ఇంకా అప్స్కొండ్ అయ్యాడు. ఇందుకో సీక్వెన్స్లో చెప్తున్నాం. సో అమ్మని చంపేశారు, లాక్కొని వెళ్ళిపోయారు పాపం. ఆ స్టెయిన్స్ అన్ని క్లియర్ చేస్తున్న టైంలో చెల్లి వచ్చింది పాపం. చెల్లి వస్తే చెల్లి గట్టిగా ఫైట్ చేసిందంట. ఫైట్ చేస్తే ఆడు మరీ కిరాతకంగా వాడు వెనక నుంచి పోట్లు వేస్తాడంట. సో అమ్మాయి పాపం చాలా ట్రై చేసిందంట ఫైట్ బ్యాక్ చేయడానికి. బట్ ఇద్దరూ విత్ వెపన్స్ అమ్మాయిని చంపారు. దరిద్రం ఏంటంటే వీళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఇంకొంత సేపట్లో వాళ్ళ నాన్న వచ్చారు. వాళ్ళ నాన్న వచ్చి చాలా ఫైట్ చేశారు. 40-30 పోట్లు పొడిచారంట. అది ఆ విజువల్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి, అందుకే thumbnailలో కూడా పెట్టలే. ఎలాగోలాగా ఫైట్ బ్యాక్ చేసుకుని కింద సెల్లార్ వరకు వచ్చాడంట. అక్కడ సీసీటీవీ కెమెరాలు అన్నింటిలో క్యాప్చర్ అయింది. కిందకు వచ్చి ఒక ఫ్యూ సెకండ్స్ ఉండి హాస్పిటల్, అంటే అక్కడే చనిపోయి ఉంటాడు, హాస్పిటల్లో తీసుకెళ్తే ఆయన చనిపోయాడు. ఆయన చెప్పాడంట, ఇది వాళ్ళిద్దరే చేశారు, వాళ్ళు పారిపోయారు, బైక్ వేసుకుని పారిపోయారు. సో వాళ్ళ మదర్ పాపం అక్కడే చనిపోయారు, వాళ్ళ చెల్లి అక్కడే చనిపోయింది. బట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు కానీ అప్పుడే చనిపోయింది. ఈయన చాలా ఫైట్ బ్యాక్ చేశారు, ఈయన కూడా చనిపోయారు. మొత్తం 50-60 పోట్లు అతి కిరాతకంగా వేసి బైక్ మీద జంప్ ఇద్దరు. అక్కడ సీసీటీవీ కెమెరాలో అంతా కవర్ అయ్యి ఉంది. నైబర్స్ చెప్పారు, ఎవ్రీథింగ్ వాజ్ క్లిస్టల్ క్లియర్. తర్వాత పోలీసులు మొదలు పెడితే ఈ అమ్మాయి దొరికిపోయింది. ఈ అమ్మాయి ఒక హోటల్ రూమ్లో దొరికిపోయింది. కానీ అమ్మాయి దగ్గర లేడు. అబ్బాయి ఇప్పుడు వచ్చి దొరకలేదు, వాడు అబ్స్కాన్లో ఉన్నాడు. వాడిని పట్టుకొని 3rd degree 4th degree గట్టిగా చేస్తే అసలు మీ పర్పస్ ఆఫ్ దిస్ మర్డర్ ఏంటో అనేది తెలుస్తుంది, వాళ్ళు చెప్తారు. ఈ అమ్మాయి మాత్రం ఇప్పుడు ఏం చెప్తుంది అంటే, కన్ఫెస్ చేస్తుంది, సైకలాజికల్గా నేను ఎఫెక్ట్ అయ్యాను. సో చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ పేరెంట్స్, అది నాకు మైండ్ చాలా ఎఫెక్ట్ చేసింది. అండ్ నేను నా ఇల్లుని కేజీలో ఫీల్ అయ్యాను. సో అది నాకు ఆ సీడే పెద్ద ప్లాంటే పెద్ద ట్రీ అయ్యే మహావృక్షంలో అయ్యి నేను తినేస్తూ వచ్చింది, దానివల్ల అలా జరిగింది అని చెప్పి. బట్ నేను నమ్మను. ఎందుకురా అంటే నేను చెప్పే కదా ఇందాకే, వాళ్ళు అమ్మాయి బిహేవియరు ఏమంటారు, బిఫోర్ దిస్ రిలేషన్ బాగానే ఉందంట పేరెంట్స్ థాట్లతో. తర్వాత ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ గొడవలైనా కూడా మంచిగానే ఉండేవారంట, ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, వెపన్ ఎందుకు అంత నీట్గా కొనుక్కుంటారు, ప్లాన్ ఎందుకు వేసుకుంటారు? వీళ్ళు ఏదో ప్లాన్ వేసుకున్నారు, ఆ ప్లాన్ ఏంటో వాళ్ళు చెప్పిన దాకా మనకు తెలియదు. నేను ఇష్టం వచ్చిన నెరేషన్స్ ఇవ్వకూడదు కదా. బట్ ఈ మధ్య ఎలాగా అతి తెలివితేటలు ప్రకటిస్తున్నారంటే, నిన్న మొన్న జరిగిన పూణే కేసులో కూడా అమ్మాయికి తెలియదు, అమ్మాయి బై మిస్టేక్ ఆడే కాల్ జారి పడ్డాడు, అమ్మాయి మీద అలాగ తోస్తున్నారని చెప్పి అమ్మాయి లాయర్ వాదిస్తున్నాడు, కొంతమంది ఫెమినిస్టులు వాదిస్తున్నారు, అమ్మాయికి సమ్ ఇష్యూ ఉంది ఇది అని చెప్పి ఇలా కన్వర్ట్ చేసేసి శిక్ష పడకుండా బయటకు వచ్చేస్తున్నారు. అమ్మాయిలకి జరుగుతుంది, అబ్జర్వ్ చేయండి, అబ్బాయిలకి జరుగుతుంది, అమ్మాయిలకే జరుగుతుంది. ఇదే విషయం రివర్స్లో జరిగితే క్యాండిల్ లైట్లో ఉంటే మొత్తం మన చుట్టూరు కొవ్వొత్తులు పట్టుకొని మామూలుగా ఉన్న హల్చల్. ఓకే సరే, అది వేరే. ఇక్కడ వీళ్ళు ఎలా ప్లాన్ చేసి ఉంటారంటే, నేను అనుకోవడం,
ఒకవేళ దొరికిపోతే నీకు ఇలా సైకలాజికల్ ఇష్యూ వల్ల ఇలా చిన్నప్పటి నుంచి నేను ఇలాగ డిప్రెస్ చేశారు, అలా అప్రెషన్ గురి ఇలా చేసుంటావు, చేశాను అన్నట్టు నెరేట్ చేయమన్నాడేమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్, నాకు తెలియదు. కానీ అమ్మాయి అయితే చెప్పింది. అబ్బాయి దొరుకుతాడు, కన్ఫర్మ్ దొరుకుతాడు. తప్పు చేసిన వాడు గుర్తు పెట్టుకొని, తప్పు చేస్తే మీరు అంత తెలివైన వాళ్ళు అయినా సరే దొరికిపోతారు. దొరికిన తర్వాత ఎగ్జాక్ట్ రీజన్ మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇంత ఈవిల్ థింగ్స్ జరిగే బెంగళూరు నడి ఒడ్డులో క్యాపిటల్ ఆఫ్ ఐటీ. అది నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, ప్రతిదానికి ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటే, చంపించుకుంటే సొల్యూషన్ కాదు. అది పూణే కేసు అయినా, అది లక్నో కేసు అయినా, అస్సాం కేసు అయినా, ఈ బెంగళూరు కేసు అయినా ఇది కాదు. అండ్ వీళ్ళు ఇంత గ్రాంటెడ్గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ నా దృష్టిలో, నా ఒపీనియన్, దిస్ ఇస్ కన్ఫైన్ ఓన్లీ టు మై ఒపీనియన్, మన ఇండియన్ లాస్ తాలూకా లూప్ హోల్స్ వీళ్ళు పసిగట్టారు. ఎస్పెషల్ అమ్మాయిలు, మీరు ఎంత రిగ్రెట్ అయినా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే మనం చంపేసిన దీంట్లో నుంచి ఎలాగైనా బయటకు వచ్చేయచ్చు, అన్ని బొక్కలు ఉన్నాయి, అవి యూజ్ చేసుకుందాం అనే థింగ్ వీళ్ళు గట్టి కనిపెట్టి ఇలా విచ్చలవిడిగా చేస్తున్నారని నా అభిప్రాయం. దానిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. ఎందుకంటే గత సంవత్సరంలో ఏవైతే కేసులు అమ్మాయిలు ముగ్గురిని చంపేసినా, బాయ్ ఫ్రెండ్ని చంపేసినా, పిల్లల్ని చంపేసినా, వాళ్ళకి ఏ సెక్షన్లో పర్లేదు, ఇన్ఫ్యాక్ట్ బయటకు వచ్చి వాళ్ళ మీద ఇప్పుడు ఎంపతి చూపిస్తున్నారు. అదే రివర్స్లో అబ్బాయి జరిగితే సీన్ రివర్స్లో ఉంటుంది. మన కాన్సెప్ట్ ఒకటే, మొత్తం ఆఫ్టర్ ట్రయల్స్, ఇన్వెస్టిగేషను, ఇంట్రాగేషను అంతా అయిపోయిన తర్వాత క్లియర్ అయింది వీళ్ళిద్దరూ ప్లాన్గా చంపారు అన్నారు అనుకోండి, మొత్తం ఎవిడెన్స్ అంతా క్యాప్చర్ డాక్యుమెంట్ చేసి జ్యుడిషియల్ సిస్టమ్ అన్నీ వీళ్ళకి కూడా అదే ఇవ్వాలి, లేపియాలి. అలా 4-5 వరుసగా జరిగితే అప్పుడే భయపడతారు. లేదంటే ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. మనం మొన్న పూణే, నిన్న బెంగళూరు, ఈరోజు హైదరాబాదు, రేపు వైజాగ్, ఎల్లుండి విజయవాడ, అలా జరుగుతూనే ఉంటుంది. అది జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయి ఎందుకు అలా చేసి ఉంటుంది? అబ్బాయి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, లేకపోతే ఇద్దరు కలిసి డబ్బుల కోసం చేసారా, లేదా అమ్మాయి నిజంగానే చిన్నప్పటి నుంచి సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిందా, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమై ఉంటుంది అనేది మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.